కాంగ్రెస్ పార్టీ ఒక రెగ్యులర్ కుల ఫార్ములానే ఫాలో అయింది తెలంగాణలో. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన డి శ్రీనివాసు, లేకపోతే కేకే, విహెచ్ ఇట్లాంటి వాళ్ళకి పీసీసీ చీఫ్‌లు ఇచ్చేది. అదేవిధంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎంగా ఉంటే మహేష్ గౌడ్‌కి పీసీసీ చీఫ్ ఇవ్వడం కూడా అలాంటిదే. సీఎంతో సమానమైన స్థాయి అంటే జనాలకి చెప్పుకోవడానికి ఉంటది. రాజశేఖర రెడ్డిని సీఎంగా చూసారా? లేకపోతే డి శ్రీనివాసుని సీఎంగా చూసారా? రేవంత్ రెడ్డిని సీఎంగా చూస్తారా? మహేష్ గౌడ్‌ని సీఎంగా చూస్తారా? ఇది ఒక ఎత్తు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న దరిద్రం ఏంటంటే, పవర్‌లో ఉండగానే వాళ్ళకి పాడిగట్టేస్తారు. వాళ్ళ పదవికి దెబ్బతీసేస్తుంటారు. పరువులు తీసేస్తుంటారు. నాశనం చేసేస్తుంటారు. ఇప్పుడు మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి అకస్మాత్తుగా ఇంకొక 6 నెలల్లో మహేష్ గౌడ్ పదవీ కాలం పూర్తయిపోతుంది. ఈయనొచ్చేసి జగ్గారెడ్డి పీసీసీ చీఫ్‌కి తాను మద్దతు ఇస్తానని ప్రకటించారు. ఇప్పుడేమన్నా అధిష్టానం అడిగిందా కోమటిరెడ్డిని? కోమటిరెడ్డిని తీసేసి రాజగోపాల్ రెడ్డిని పెడతారన్నటువంటి ప్రచారం ఉంది. ఈలోపు మహేష్ గౌడ్‌ని కూడా క్యాబినెట్‌లోకి తీసుకుంటారన్న ప్రచారం ఉంది. ఈలోపుగా ఈ విధమైనటువంటిది అంటే మహేష్ గౌడ్ పీసీసీ చీఫ్‌గా ఉండగానే ఆయన అక్కర్లేదు వేరే వాళ్ళు కావాలని కోరడం, అది కూడా మంత్రిగా ఉన్నోళ్ళు కోరడం కరెక్ట్ అయిన పద్ధతేనా?